ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి మన నేచురల్ స్టార్ నాని గారి గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి చెప్పే ముందు ఫస్ట్ టైం నేను మన ఛానల్ చూస్తున్నాడే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ రివ్యూస్ కానీ అప్డేట్స్ కానీ వస్తుంటే డిఫరెంట్గా మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుని పెట్టుకోండి. సో దట్ మిస్ అవ్వకుండా ప్రతి వీడియో అయితే చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇంక డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. బేసికల్గా అప్డేట్ వచ్చేసరికి ఏంటంటే మన నేచురల్ స్టార్ నాని గారు ఏదైతే ది ప్యారడైజ్ సినిమా ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు కదా, ఇది పాన్ ఇండియన్ మూవీ కింద, పాన్ వరల్డ్ మూవీ కింద తీస్తున్నారు కదా. ఏదైతే శ్రీకాంత్ ఒడెలా గారు దసరా సినిమా తర్వాత ఇదే నాని గారితో చేసే రెండో సినిమా అయితే ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా అయితే తెరకెక్కింది కాబట్టి March 27th 2026 రిలీజ్ అవబోతుంది. సో సరివేగంగా షూటింగ్ కూడా చాలా వేగంగా అయితే జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ప్యారలల్గా ఎడిటింగ్ కానీ లేదనుకుంటే ఏవైతే ప్యారల్గా విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఇవన్నీ సంబంధించిన వర్క్స్ కూడా చాలా సరివేగంగా అయితే జరుగుతున్నాయి. ఇదంతా బాగుంటే మనకి ఇందులో యాక్టర్స్ వచ్చేసరికి వన్ బై వన్ రివీల్ చేస్తూ వస్తున్నారు. మొన్న మోహన్ బాబు గారి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. చాలా ఫెంటాస్టిక్గా అయితే ఆయన బాగా చూపించడం అయితే జరిగింది. మోహన్ బాబు గారు నెవర్ బిఫోర్ రోల్ అయితే చేయబోతున్నారేమో. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్ మనకి టీజర్లో మనం గ్లిమ్స్లో కానీ చూసాం కదా. సో ఇలాంటి సబ్జెక్ట్లో మోహన్ బాబు గారు తీసుకుంటాం అనేది చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి. అట్ ది సేమ్ టైం మనం ఇంకోటి ఆలోచించాల్సింది ఏంటంటే ఇలాంటి సబ్జెక్టులో మోహన్ బాబు గారి యొక్క పాత్ర అనేది కానీ ఆయన పాత్ర అభినయం కానీ ఏ విధంగా చూపించబోతున్నారు స్క్రీన్ మీద, శ్రీకాంత్ ఒడెలా డైరెక్టర్ గారు ఏ విధంగా మోహన్ బాబు గారి చేత మనకు చూపించబోతున్నారు అనేది కూడా ఇక్కడ ఒక మంచి కాన్సెప్ట్, ఇక్కడ ఒక మంచి పాయింట్ అయితే మనకు తెలియజేస్తుంది. ఇవన్నీ కూడా మనం డెఫినెట్గా కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్ అనమాట ఈ సినిమాకి సంబంధించింది. అసలు అప్డేట్ ఏంటంటే మెయిన్గా ఈ సినిమాలో ఏదైతే హాలీవుడ్ స్టార్ రైన్ రెనాల్డ్స్ అనే ఒక హీరో అయితే ఉన్నారో ఆ యాక్టర్ని ఈ సినిమాలోకి ఏదైతే మనకి ఇంటర్నేషనల్ వర్షన్లో రిలీజ్ చేసేటప్పుడు ఈ ఐకానిక్ ఫేస్ కానీ ఉన్నట్లయితే, ఈ హాలీవుడ్ హీరో ఉన్నట్లయితే డెఫినెట్గా ఎంతో కొంత ఈ సినిమాకి కొంచెం బూస్ట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది, సినిమాకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కొన్ని ఇనిషియల్ టాక్స్ అయితే జరిగినాయని చెప్తున్నారు. ఆల్మోస్ట్ 3 months నుంచి కూడా ఆయన అప్రోచ్ అవ్వడం కోసం, ఆయనతో మాట్లాడటం కోసం కొంత ప్రాసెస్ అయితే జరిగింది. మొత్తానికి కొన్ని మాటలు అయితే జరిగినాయని చెప్తున్నారు, ఇనిషియల్ టాకింగ్స్ అయితే జరిగినాయని చెప్తున్నారు. బట్ అల్టిమేట్గా మనం చూసుకున్నట్లయితే మేబీ ఆల్మోస్ట్ మనం కన్ఫర్మ్ చేసి ఈ సినిమాలోకి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ది ప్యారడైజ్ సినిమాలోకి డెఫినెట్గా ఆయన వస్తే కనుక ఇంగ్లీష్ వర్షన్స్లో కానీ ఏదైతే ఇంటర్నేషనల్ వర్షన్స్లో కానీ మనం ఇంగ్లీష్ చూసుకున్నా కానీ స్పానిష్ చూసుకున్నా కానీ ఇందులో రిలీజ్ చేస్తున్నారు కదా ఈ భాషల్లో, మంచి హైప్ అయితే మంచి నెంబర్ ఆఫ్ ఫుట్ఫాల్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది నాని గారి సినిమాకి. డెఫినెట్గా ఈ సినిమా అనేది ఏ విధంగా అనేది ఎలివేట్ అవుతుందో మీ ఊహలకే వదిలేస్తున్నాను. నాని గారి సినిమా, నాని గారు శ్రీకాంత్ గారు ఇద్దరు కలిసి చాలా గట్టిగానే ఈ సినిమాని అయితే ప్లాన్ చేస్తున్నారు. ది ప్యారడైజ్ సినిమాని చాలా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు, చాలా గట్టిగానే తీస్తున్నారు. డెఫినెట్గా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ దగ్గర ఒక పెను తుఫాన్ అయితే చూపించిపోతుంది, అందులో నో డౌట్ అట్ ఆల్. తెలుగు గ్లిమ్సే ఇలా ఉంటే అది చాలామంది యూత్ ట్రెండింగ్ చేస్తుంటే దాని మ్యూజిక్ పట్టుకుని ఏవైతే మనకి బీజిఎం ఏదైతే వచ్చింది కదా బయట ఆడియో ట్రాక్ అనేది, దాన్ని పట్టుకుని నెంబర్ ఆఫ్ రీల్స్ కానీ, నెంబర్ ఆఫ్ వీడియోస్ కానీ, నెంబర్ ఆఫ్ షార్ట్స్ కానీ ఏవైతే వైరల్ బాగా అవుతున్నాయి కదా. సో అట్ ది సేమ్ టైం ఈ సినిమాకి విపరీతమైన హైప్ అయితే మ్యూజిక్ నుంచి వచ్చింది, అట్ ది సేమ్ టైం గ్లిమ్స్ నుంచి వచ్చింది. ఇక అలా ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఇంకా సినిమా నుంచి వన్ బై వన్ ఫొటోస్ కానీ పోస్టర్స్ కానీ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. దాన్ని బట్టి కూడా కొంత జనాల్లో చాలా బాగా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా చేయబోతున్నారు, అసలు ఈ వరల్డ్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి, అసలు స్టోరీ ఏంటి అనేది చాలామందికి క్యూరియాసిటీ అయితే బిల్డ్ అవుతుంది. డెఫినెట్గా టీం అనుకున్నట్టుగానే ఆ క్యూరియాసిటీ బిల్డ్ చేద్దాం అనుకునే ప్రాసెస్లోనే డెఫినెట్గానే ఈ ప్యారడైజ్ నేచురల్ స్టార్ నాని గారిది ది ప్యారడైజ్ సినిమా అయితే ఖచ్చితంగా అనుకున్న టార్గెట్ని అయితే రీచ్ అవ్వబోతుంది. ఎందుకంటే గట్టిగా చెప్తున్నాను, నాని గారు బేసికల్గా
ఆయన ఒక పక్కన ప్రొడక్షన్ హౌస్ నడుపుతూ, ఇంకో పక్కన సక్సెస్ కొట్టుకుంటూ వస్తూ, ఇంకో పక్కన ఏదైతే మిగతా సినిమాలకి కొంచెం ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయటం కానీ, ప్రమోట్ చేయటం కానీ, పూజా సెరమనీలో ఇన్వైట్ చేస్తే రావటం కానీ, ఆయన అక్కడ పార్టిసిపేట్ చేయటం కానీ, నిజంగా చెప్తున్నాను ఆల్రౌండర్గా ఆయన వర్క్ అయితే ఆయన చేస్తున్నారు. డెఫినెట్గా నాని గారికి ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఎందుకంటే నాని గారు ఇప్పుడు ఏదైతే సినిమాలు చేసుకుంటూ వస్తున్నారో మీరు చూసినట్లయితే అంటే సుందరం కానీ, హాయ్ నాన్న కానీ, లేదనుకుంటే హిట్ కానీ, లేదంటే దసరా కానీ, ఇలా వరుస పెట్టి సినిమాలు హిట్ ట్రాక్ కొట్టుకుంటూ వచ్చారు కదా. సో అట్ ది సేమ్ టైం నాని గారు ఇప్పుడు ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ గురించి మన అందరికీ తెలిసిందే. డెఫినెట్గా ఐకానిక్ స్క్రిప్ట్నే పట్టుకున్నారు కాబట్టి ఈ సినిమాకి డెఫినెట్గా నాని గారు, న్యాచురల్ స్టార్ నాని గారి యొక్క మాట భరోసా ఉంటుంది కాబట్టి, ఆయన మీద ఆడియన్స్కి నమ్మకం ఉంటుంది కాబట్టి, ఫ్యామిలీ ఆడియన్స్ అయినా, యూత్ ఆడియన్స్ అయినా, యంగ్ ఆడియన్స్ అయినా, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఓవరాల్గా చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమాకి వచ్చే అవకాశం ఉంటుంది ది ప్యారడైజ్ సినిమాకి. ఎందుకంటే ఈ సినిమా అనేది యాక్షన్, డ్రామా, థ్రిల్లర్ మూవీ ఇది. సో డెఫినెట్గా అన్ని జోనర్స్ వాళ్ళకి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ కాబట్టి డెఫినెట్గా ఈ సినిమాకి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వచ్చి సినిమాని డెఫినెట్గా చూసే అవకాశం అయితే ఉంటుంది. అందులో నో డౌట్ అట్ ఆల్. ఇందులో స్పెషల్గా అట్రాక్టివ్గా ఎడిషనల్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే మ్యూజిక్ విషయంలో కానీ, సినిమాటోగ్రఫీ విషయంలో కానీ, నాని గారి యొక్క స్పెషల్ ఫేవరెట్ ఎసెన్స్ కానీ, అదేవిధంగా హీరోయిన్ బేసెస్ కానీ, ఇంకేవన్నీ పక్కన పెడితే కనుక హాలీవుడ్ యాక్టర్స్ని కూడా ఇంక్లూడ్ చేయడం కానీ, అట్ ది సేమ్ టైం లెజెండరీ యాక్టర్స్ లైక్ మోహన్ బాబు గారు కానీ, లేదనుకుంటే మిగతా భాషల్లో మనకి ఇంకా రిలీజ్ చేయలేదు ఓవరాల్గా. నాకు తెలిసి మిగతా భాషల్లో కూడా ఎంతో కొంత ఫేసెస్ని అయితే తీసుకొచ్చినట్లయితే ఐకానిక్ ఫేసెస్ని ఈ సినిమాకి హ్యూజ్ లెవెల్లో అప్రిషియేషన్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది, కలెక్షన్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది, ఫుట్ ఫాల్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. నాని గారు ఈ సినిమాతో పాన్ ఇండియా హీరో అవ్వబోతున్నారు, పాన్ వరల్డ్ హీరో అవ్వబోతున్నారు. ఫ్యూచర్లో మామూలుగా చూడరు మీరు నాని గారిని, డెఫినెట్గా చూస్తారు. సో ఇది నేను ఓవరాల్గా తీసుకురావాల్సిన అప్డేట్ అయితే, నేను చెప్పాలనుకున్న అప్డేట్ ఇదే. హాలీవుడ్ రేంజ్కు మన సినిమా అయితే వెళ్ళబోతుంది ది ప్యారడైజ్ సినిమా. డెఫినెట్గా నాని గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే డెఫినెట్గా ప్రైడ్గా ఫీల్ అవ్వండి. నేను నెక్స్ట్ లెవెల్లో నాని గారు అయితే ప్లాన్ చేస్తున్నారు. శ్రీకాంత్ ఒడేలా గారు ఇక్కడ మెయిన్గా చెప్పాల్సింది, శ్రీకాంత్ ఒడేలా గారు డైరెక్టర్ గారి గురించి మనం చెప్పాలి. ఆయన యొక్క విజన్ చూడండి, ఆయన యొక్క కసిని చూడండి, పట్టుదలను చూడండి, ఏ విధంగా తీసుకెళ్తున్నాం చూడండి సినిమాని. సో డెఫినెట్గా అన్ని విధాలుగా కూడా మన తెలుగు భాషల్లో మన ఇండియన్ లాంగ్వేజ్ ఏవైతే హిందీ కానీ, తెలుగు కానీ, తమిళ్ కానీ, మలయాళం కానీ, కన్నడ కానీ, అట్ ది సేమ్ టైం భోజ్పురి లాంటివి కూడా లిరిక్ చేస్తే ప్యారల్గా చేస్తారు. అట్ ది సేమ్ టైం పక్కన చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ కానీ, స్పానిష్ కానీ ఈ లాంగ్వేజ్లో కూడా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మంచి అప్లాస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత సినిమా బాగా క్లిక్ అయిన తర్వాత, నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ పెరిగిన తర్వాత మేబీ జపాన్లో కానీ, రష్యాలో కానీ, లేదనుకుంటే మన యొక్క ఏదైతే బేసికల్గా మనం చూసుకున్నట్టు జపాన్, ఇంతకు చెప్పినట్టుగానే కొరియా దాంట్లో కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. నాని గారు డెఫినెట్గా దుమ్ము దులిపేస్తున్నారు. టాప్ వరల్డ్ ఏదైతే ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ సినిమాని అయితే తెరకెక్కించిపోతున్నారు కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా హ్యూజ్ లెవెల్లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అప్డేట్ అయితే నాని గురించి, నాని గారి సినిమా గురించి అప్డేట్ అయితే ఇది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, ఎస్పెషల్గా నాని గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.